కామాతురత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని పరిశుద్ధాత్మదేవుడు యూదా గారి ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, సేవలో ఉంటున్న ప్రియ తమ్ముడు, ఆలోచన. భర్త లేకుండా స్త్రీ ఒంటరిగా ఉండగా దయచేసి ఆ ఇంటికి నువ్వు దర్శించడానికి వెళ్ళవద్దు. వెళ్ళినప్పుడు కూడా కొద్దిసేపు కంటే ఎక్కువసేపు నువ్వు సంభాషణ కొనసాగించవద్దు. సంభాషణ కొనసాగించవా, సాతానుడు ఆ సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. అనేక మంది యొక్క జీవితాల్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను కామాతురత్వానికి మనము దారి తీయవద్దు అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ కాలంలో బోధించేది, ఈ కాలంలో బోధించేది ఏమిటి అనగా, ఇక్కడ కామాతురత్వానికి అనే మాట ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు వాడాడు అనగా, ఎంతగా పాపం చేస్తామో అంతగా దేవుని యొక్క కృప